ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. భీష్మ ఏకాదశి సందర్భంగా జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల నుంచి సుమారు 10,000 మంది భక్తులు పాదయాత్రగా స్వామివారి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2002 సంవత్సరం నుంచి జంగారెడ్డిగూడెం నుంచి ప్రతి ఏటా భీష్మ ఏకాదశి రోజున ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయానికి పాదయాత్రగా వస్తామని, భీష్మ ఏకాదశి రోజున స్వామిని దర్శిస్తే అందరికీ ఆరోగ్యాలతో పాటు సుఖ సంతోషాలు చేకూరుతాయని పాదయాత్ర నిర్వాహకులు తెలిపారు. అలాగే మార్గ మధ్యంలో పాదయాత్రగా వచ్చే భక్తులకు స్థానికులు అల్పాహారం, టీ, మంచినీళ్ల సౌకర్యాలు చేశారని వారు తెలిపారు. పంపించండి నదిగారు. జంగారెడ్డిగూడెం హిందూ ధర్మ ప్రచార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు అర్చుల మురళీకృష్ణ. ఈ హిందూ ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ద్వారకా తిరుమల పాదయాత్ర, ఈ పాదయాత్ర జంగారెడ్డిగూడెం మరియు జంగారెడ్డిగూడెం యొక్క పరిసర ప్రాంతాల నుంచి, అనేక గ్రామాల నుంచి భక్తులందరూ కూడా పాదయాత్రగా ఈరోజు తెల్లవారుజామున కొంతమంది 2 గంటలకి, అలాగే 3 గంటలకి, 4 గంటలకి, 5 గంటలకి కూడా వారి యొక్క ప్రాంతాలను బట్టి, వాళ్ళ యొక్క వెసులుబాటుని బట్టి ఈ పాదయాత్ర చేసుకుంటూ ద్వారకా తిరుమల రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ద్వారకా తిరుమలకి దగ్గరలో ఉన్నటువంటి దొరసానిపాడు గ్రామంలో ఉన్నాం. ఈ పాదయాత్రలో సుమారుగా 10,000 పై చిలుకు 10,000 దాటి ఉంటారని చెప్పి మా అంచనాల ప్రకారం, మేము ఇస్తున్నటువంటి ఐడెంటిటీ కార్డ్స్ అంచనాల ప్రకారం మా లెక్కల్లోకి తెలుస్తుంది. ఇది సుమారుగా ప్రతి సంవత్సరం చేస్తూ, అంటే దీన్ని మేము 2002లో ప్రారంభించాం. కేవలం 22 మంది భక్తులతోటి ఈ పాదయాత్ర ఆ రోజు మంచినీళ్లు, తేనీరు, అదేవిధంగా అల్పాహారం, ఈ సౌకర్యాలన్నీ కూడా భక్తులందరికీ ఇవ్వటం, భక్తులందరూ కూడా చాలా ఆనందోత్సవాలతోటి చక్కగా నడుస్తూ ఉన్నారు.